అబ్బాయి బాహుబలి ఎలా ఉంది? అరుపులు పిచ్చెక్కిచ్చేసింది బాబాయ్. ఇది చూశాక నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని ఫిక్స్ అయ్యా. సరే, నీ మైండ్లో ఏముందో రాసిపెట్టు, డిస్కస్ చేద్దాం. అలాగే బాబాయ్. హలో బాబాయ్, స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. మన వాళ్ళందరినీ తీసుకొచ్చి డిస్కస్ చేద్దాం. Start action. It's been so long. My eyes like a boat in the storm. సైకిల్ నెట్టుకుంటూ వెళ్లాల్సింది నెత్తి నెట్టుకుని వెళ్తున్నాడే. ఈడే రాజు రారాజు మా బక్కరాజు. సైకిల్ అంటే వీడికి చాలా ఇష్టం. యుద్ధమైనా యూకైనా సైకిల్లోనే వెళ్తాడు. వీడికి ఈ రాజ్యానికి ఉన్న సంబంధం రాడ్కి రస్కి ఉన్న సంబంధం లాంటిది. అక్కడ ఎవడో కాలు జారినట్టున్నాడు. వీడు ఎలాంటి రాజు అంటే జలుబు వస్తే తుమ్మాగదు, ఎవరికైనా కష్టం వస్తే వచ్చాగదు. బాస్మతి పౌరుడు. వీడికి ప్రజల మీద ఉన్న ప్రేమకి తెచ్చుకొని కడుక్కునే వాటర్ అయినా డ్రింకింగ్ వాటర్గా వాడేస్తాడు. బేసిక్గా మ్యాటర్ ఏంటంటే కట్టుకోవడానికి టవలు, తొక్కోవడానికి సైకిలు, దొబ్బు తినడానికి రైసు, తన వెంటే ఉండే ఒక నలుగురు అనుచరులు. ఇవన్నీ తనకిస్తున్న ఈ రాజ్యం ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకుంటూ ఉంటాడు. రాత్రికి బాస్మతి రైస్ తో చేసిన బిర్యానీ తిని రెస్ట్ తీసుకో. అలాగే ప్రభు. జై బాస్మతి. జై బాస్మతి. ఏంటిది వెరైటీగా ఉంది? ఏంట్రా ఇది? కిరికిరి భాష. ఏం భాష? కిరికిరి భాష సేన. కానీ ఎక్కడికైనా చూపించండి రా, అన్న వదిలేకండి రా బాబు. దాన్ని భాష అంటారా? ప్రపంచంలో ఒక్కడికైనా అర్థం అవుతురా? అది నాకు అర్థమవుతుంది. ఏం రాశాడో చదువు. రేపు 6ంటికి మిమ్మల్ని కోన దగ్గరికి రమ్మన్నారు సేన. నన్నెందుకు రమ్మన్నారా? అవునా, సరే నేను వస్తారా కానీ వెళ్ళు. నన్నెందుకు రమ్మన్నాడబ్బా? వీడికి నాతో ఏంటి పని?
अगले मोहिनो जुको ल्याकवे రుద్ర ఇలా రా. మీ రాజ్యం వైపు వెళ్తూ బాస్మతి బియ్యం లైఫ్లో ఫస్ట్ టైం టేస్ట్ చూశాను. తినగానే మా అమ్మది దుబ్బింది. Ono casta Mine pizza Zukuwe రేపు మా ఫ్రెండ్ గారు మా అందరికి నాన్ వెజ్ పార్టీ ఇస్తున్నారు. Bahate Sahatra Basmati Saingnom Min Mahakicho Charat Matra Sapure మాకు ఈరోజు రాత్రికి 1000 బస్తాల బాస్మతి బియ్యం కావాలి. లేకపోతే బియ్యానికి బదులు మిమ్మల్ని మీ రాజ్య ప్రజల్ని ఉడకపెట్టి చంపేస్తాం. చచ్చారా బాబు. మహాప్రభు, చెప్పు. కాట్రవల్లు ఇవాళ రాత్రి కల్లా వాళ్ళ రాజ్యానికి 1000 రైస్ బ్యాగ్స్ ఇవ్వాలని చెప్పారు. లేకపోతే మన రాజ్యం మీద అటాక్ చేస్తాను. పూర్వకాలంలో 10,000 వెరైటీస్ ఆఫ్ రైస్ ఉండేవంట. ఇంతకీ బిర్యానీ తిన్నావా అసురా? ఒకసారి తిన్నా భైరవా. ఈ పూటకి 2 సార్లే తిన్నాను. ఒరే వీరసన్న చూస్తున్నారా బాబు? భైరవా అబ్బా, పిలిచారా? ఇలా రండి. కాటర్ వాళ్ళు 1000 బాస్మతి రైస్ బ్యాగ్స్ ఇవాళ రాత్రి కల్లా వాళ్ళ కింగ్డమ్కి చేరిపోతే మన బాస్మతి కింగ్డమ్ మీద అటాక్ చేస్తామని చెప్పి. వాట్ ఆర్ యూ టాకింగ్? అసలు మన రాజ్యంలో ఎన్ని రైస్ బ్యాగ్స్ ఉన్నాయి తెలుసా? 2000 రైస్ బ్యాగ్స్. కానీ రాజు రైస్ బ్యాగ్ కాదు కదా, కప్పు రైస్ కూడా ఇవ్వనని తీర్చి చెప్పేశారు. బట్ వై? ఎందుకంటే మనం 1000 రైస్ బ్యాగ్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ తిని ఇంకా ఎక్కువ బలిసి తిన్న ధరక మళ్ళీ మన మీదకి అటాక్ వస్తారు. అందుకే రేపు పొద్దున సమరశంఖం పూరించమని రాజు నన్ను ఆజ్ఞాపించారు. అసలు బ్రౌన్ రైస్ తిన్న జఫాలే ఏం పీకలేకపోయారు, రైసే తినని ఈ కాటర్ వాళ్ళు ఏం పీకుతారు? చెయ్ బురద జాతి. కాటర్ వాళ్ళ సైన్య బలం 100,000. ఆ సాలేగాలు ఇప్పటిదాకా 99 కింగ్డమ్స్ క్యాప్చర్ చేశారు. ఇంకొన్ని గంటల్లో యుద్ధం స్టార్ట్ కాబోతుంది. నాకు చాలా భయంగా ఉంది. మనం మన ఫ్యామిలీతో ఈ రాజ్యం వదిలి బయటపడటమే బెస్ట్. లేకపోతే మరణమే గతి. అవును మరణమే ఇది. అవును మిత్రులారా, బ్రతుకుంటే కనీసం బ్రౌన్ రైస్ బతుకోవచ్చు. పదండి పారిపోదాం. ఇవి ఉంటే పరిగెట్లండి రా బాబు. పడతారంటారా దరిద్రులారా? బక్కబలి చూసేలా పారిపోదాం సేనా, లేకపోతే మోటివేషన్ పిత్త చంపేస్తాడు. మరణం మరణం. అబ్బా కాలు కూర్చుకుంటారే. ఆగండ్రా ఆగండ్రా రే, అరే ఆగండ్రా, నేను కూడా వస్తున్నా. प्रतिबोधिता వీరసేన వాట్ ఈస్ మరణం? ఇట్స్ కాల్డ్ డెత్ మై లార్డ్. నీ బొందరా, నీ బొంద. శత్రువు యుద్ధానికి వస్తుంటే భయంతో తడిపేసుకుని పారిపోవడమే మరణం. అయ్యా తడిసినట్టుంది. చికెన్ బిర్యానీ చేసుకోవడానికి తెల్లటి బాస్మతి రైస్ లేకపోవడమే మరణం. మచ్చ కూడా లేని స్వచ్ఛమైన మన బాస్మతి రైస్ తినకుండా బ్రతికుండడమే మరణం. నేను బ్రౌన్ రైస్ తింటూ హెల్దీగా ఉంటే చాలు, ఎవరెలా చేస్తే నాకేంటి అని అనుకోవడమే
మరణం. మనం నమ్ముకున్న ఈ రైస్ ని, మనల్ని నమ్ముకున్న ఈ ప్రజల్ని ఏ నీచ్ కమీన్ కుత్తేగాడు, బట్టే బాజ్గాడు తాకలేడు అని చెప్పడానికి మన బాస్మతి రైస్ తో చేసిన బిర్యానీ తిని మరీ వెళ్తున్నాను. నాతో కలిసి బిర్యానీ తినేదెవరు? నేను. మారవారా నువ్వు? నా కోసం బిర్యానీ వండేదెవరు? నేను. నాతో బ్రతికేదెవరు? నేను. జై బాస్మతి. మీ దుప్పదాకా ఆగండి రా. ఫాలో మీ. జై బాస్మతి, జై చికెన్ బిర్యానీ. యుద్ధంలో జరిగిన ఘోరాలు తలుచుకుంటూ